decrease me there. What? హే కనెక్టెడ్ ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మహావృక్షం. బట్ కొంతకాలం నుండి ఆ చెట్టుతో పాటు ఆ కొమ్మలు సరిగ్గా చిగురించట్లేదు, మంచి పండ్లు కాయట్లేదు. సో ఈ వీడియోలో ఆ చెట్టు గురించి, దాని కొమ్మల గురించి డిస్కస్ చేద్దాం. మన వంశవృక్షం గురించి వివరంగా చెప్తాం పద. ముందు ఆ చెట్టు రూట్స్ అండ్ మెయిన్ బాడీ అయిన చిరంజీవి గారి గురించి మాట్లాడదాం. చిరంజీవి గారు ఆఫ్టర్ తన పొలిటికల్ కెరీర్ గా తాను ఇచ్చిన కంబ్యాక్ తర్వాత ఒక్కటి కూడా పవర్ఫుల్ స్క్రిప్ట్ పడలేదు. మూవీస్ వస్తున్నాయా అంటే వస్తున్నాయి అంతే. బట్ ఒకప్పటి ఠాగూర్, ఇంద్ర, స్టాలిన్, డాడీ, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి వింటేజ్ పవర్ఫుల్ చిరు గారిని స్ట్రాంగ్ గా మిస్ అవుతున్నాం. ఒకప్పుడు చిరంజీవి గారి మూవీ అంటే థియేటర్ దగ్గర టికెట్స్ కోసం ఒక వారే జరిగేది. కానీ ఇప్పుడు చిరంజీవి గారి మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి మినిమం ఐడియా కూడా ఉండట్లేదు. జస్ట్ ఇమాజిన్, ఠాగూర్ లాంటి పవర్ఫుల్ స్క్రిప్ట్, డాడీ లాంటి ఎమోషనల్ స్క్రిప్ట్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్స్ తో ఇలాంటి టైంలో కనుక గ్రాండ్ స్కేల్ లో తీసి స్క్రీన్స్ మీదకి వస్తే ఆఫ్టర్ కమ్బ్యాక్ ఇప్పటి వరకు 6 మూవీస్ తీస్తే అందులో 3 మూవీస్ రీమేక్సే. అండ్ 6 మూవీస్ లో బ్లాక్ బస్టర్ అయింది వాల్తేరు వీరయ్య అండ్ ఖైదీ నెంబర్ 150 మాత్రమే. బట్ అవి కూడా ఒకటి మల్టీ స్టారర్ అయితే ఇంకోటి రీమేక్. సో ఒక సాటిస్ఫైయింగ్ ఫుల్నెస్ అనే ఫీలింగ్ రాలేదు. నెక్స్ట్ సైరా మూవీని గ్రాండ్ స్కేల్ లో తీశారు. టిల్ డేట్ మన ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గర్ క్యాస్ట్ మూవీస్ అంటే సైరా అని చెప్పొచ్చు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క, తమన్నా, నయనతార అండ్ మెనీ మోర్. బట్ స్టిల్ ఆ మూవీకి రావాల్సినంత రికగ్నిషన్ రాలేదు అని అనిపిస్తుంది. ఆ తర్వాత గాడ్ ఫాదర్ జస్ట్ యావరేజ్ గా పర్ఫామ్ చేసింది. అండ్ రిమైనింగ్ 2 మూవీస్ గురించి మాట్లాడాలంటే ఇలాంటి మూవీస్ రావడానికి ఇక్కడ ఇద్దరు తప్పు ఉంది, డైరెక్టర్స్ ది అండ్ చిరంజీవి గారిది కూడా. ఫస్ట్ అసలు ఎలాంటి స్క్రిప్ట్స్ పైన కూడా డీప్ గా ఆలోచించకుండా ఓకే చేసేస్తున్న చిరంజీవి గారిది. సరే ఒకప్పట్లాగా జడ్జిమెంట్ అండ్ డెసిజన్ మేకింగ్ లో కొంచెం బ్యాలెన్స్ మిస్ అవుతున్నారేమో అని అనుకుందాం. సో ఆయన్ని పక్కన పెడితే చిరంజీవి గారితో ఒక్క మూవీ అయినా తీయాలని ఎంతో మంది డైరెక్టర్స్ కి లైఫ్ టైం డ్రీమ్. అలాంటిది ఆ ఛాన్స్ దొరికినప్పుడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మంచి పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసుకొని ఆడియన్స్ కి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇవ్వాలని మినిమం కన్విక్షన్ అయినా ఉండాలి కదా. బట్ నో, స్టిల్ బోలా శంకర్లు, ఆచార్య లాంటి డైమండ్స్ తీస్తూ వచ్చిన ఆపర్చునిటీని వేస్ట్ చేస్తూ డిసప్పాయింట్ చేస్తున్నారు. అదే ఛాన్స్ మేబీ యంగ్ అండ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కి దొరికితే చిరంజీవి గారిని ఇంకో నెక్స్ట్ లెవెల్లో వాడుకునేవారు. ఛాన్స్ ఉన్న వాళ్ళు ప్రాపర్ గా వాడుకోరు, వాడుకోవాలనుకున్న వాళ్ళకి ఛాన్స్ దొరకదు. ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ తో కంపేర్ చేస్తే ఇంకా యంగ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో అట్మోస్ట్ కేర్ తీసుకుంటున్నారు. మంచి మూవీస్ తీస్తూ ఇంకా బెటర్ గా ఇంప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి నుండి వస్తున్న నెక్స్ట్ మూవీ విశ్వంభర. కాన్సెప్ట్ చూస్తే మూవీ ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతుందేమో అని అనిపిస్తుంది. బట్ ఆ టీజర్ విజువల్స్ చూస్తేనే అన్నట్టుగానే ఉంది. బట్ అట్లీస్ట్ మూవీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే మన దగ్గర మైథలాజికల్ మూవీ సక్సెస్ అవ్వడం ఈజీయే. ఆ తర్వాత ఇంకో 2 క్రేజీ లైనప్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి గారితో మాస్ ఎంటర్టైనర్ అండ్ శ్రీకాంత్ వదిలేతో మాస్ యాక్షన్. ఇక అనిల్ గారితో కాంబినేషన్ అంటే అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి వస్తున్నాంతో ఆల్మోస్ట్ 300 crores కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాస్ రీజనల్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాంటిది ఇప్పుడు చిరంజీవి గారితో మూవీ అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంటుంది. డెఫినెట్ గా ఫ్యాన్స్ కి కావాల్సిన స్టాఫ్ అండ్ వింటేజ్ చిరు గారిని తీసుకొస్తాడని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. చూడాలి ఎలా ఉండబోతుందో. ఆ మెగా వృక్షంలో పవర్ఫుల్ కొమ్మ పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఆ రేంజ్ బిగ్గెస్ట్ సక్సెస్ రాలేదు. అఫ్ కోర్స్ తన పొలిటికల్ కెరీర్ వల్ల ఫిల్మ్స్ లో కన్సిస్టెన్సీ చూపెట్టలేకపోతున్నారు. అజ్ఞాతవాసి తర్వాత వచ్చిన మూవీస్ అన్ని రీమేక్సే. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో. అసలు బిగ్గెస్ట్ స్టార్స్ అయిన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రీమేక్స్ ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఒరిజినల్ కంటెంట్ మూవీ తీసి హిట్ కొట్టడంలో ఉండే ఆ ఫీల్ రీమేక్ ఫిల్మ్స్ కి ఉండదు. ఒకవేళ రీమేక్ చేసిన ఫిల్మ్ హిట్ అయితే క్రెడిట్స్ ఒరిజినల్ మేకర్స్ కే వెళ్ళిపోతుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మంచి మూవీని చెడగొట్టారా అని అంటారు. చాలా తక్కువగా రీమేక్ ఫిల్మ్స్ కి ఒరిజినల్ కంటే బాగా తీశారు అనే అప్రిషియేషన్ వస్తుంది. మన తెలుగులో యూనిక్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ జానర్స్, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ జనరేట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మన దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి. అవన్నీ ప్రాపర్ గా ఐడెంటిఫై చేసి మట్టిలో మాణిక్యాలాగా వెలికి తీస్తే అసలు రీమేక్స్ జోలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. రీమేక్స్ చేయడం తప్పేం కాదు. బట్ మన బిగ్గెస్ట్ స్టార్స్ వాళ్ళ ప్రైమ్ టైం ని ఇలాంటి ఫిల్మ్స్ మీద వేస్ట్ చేయడం అంటే ఏమో బర్దాష్ అయితేలే పాండు. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. ఈ 3 మూవీస్ లో బాగా హిట్ అయింది వకీల్ సాబ్. అజ్ఞాతవాసి తర్వాత 3 years గ్యాప్ తీసుకుని రిలీజ్ అయిన మూవీ కాబట్టి అప్పుడు హైప్ చాలా ఉండే. అండ్ వకీల్ సాబ్ ట్రైలర్ అప్పటి వరకు వచ్చిన మూవీ ట్రైలర్స్ లో ఫాస్టెస్ట్ 1 million లైక్ ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ వచ్చిన భీమ్లా నాయక్ మూవీకి రిలీజ్ కి ముందు సాంగ్స్ వల్ల మంచి హైప్ బిల్డ్ అయినా
రిలీజ్ అయిన తర్వాత అంతగా రీచ్ రాలేదు. అండ్ లాస్ట్ రీసెంట్ మూవీ బ్రో కూడా డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్లీ బ్రో మూవీ కాన్సెప్ట్ చాలా యూనిక్ అండ్ పొటెన్షియల్ ఉన్న సబ్జెక్ట్. ప్రాపర్ గా డ్రామా అండ్ ఎమోషన్స్ రాసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాంటసీ డ్రామాస్ అయ్యేది. బట్ కోర్ ఎమోషన్ అండ్ ప్లాట్ లైన్ మీద ఫోకస్ చేయకుండా మెయిన్లీ అన్నెసెసరీ ఫ్యాన్ స్టఫ్ ని ఇరికించేసి ఫ్యాన్స్ కే ఇరిటేషన్ తెప్పించేలా చేశారు. అండ్ 2024 లో పొలిటికల్ ఎంట్రీ వల్ల పవన్ కళ్యాణ్ గారి నుండి ఒక్క మూవీ కూడా రాలేదు. బట్ 2025 లో మాత్రం 3 మూవీస్ రాబోతున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 మూవీస్ లో అందరికీ హోప్స్ ఉన్నది ఓజీ మీదనే. హరిహర వీరమల్లు మూవీ సగం వరకు క్రిష్ గారు డైరెక్ట్ చేశారు. బట్ తర్వాత రూల్స్ రంజన్ డైరెక్టర్ ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేశారు. అండ్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కాంబో హరిశంకర్, పీకే, డిఎస్పి, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది. బట్ హరిశంకర్ గారి రీసెంట్ వర్క్స్ చూస్తుంటే ఉన్న కొంచెం హోప్స్ కూడా మళ్ళీ గబ్బర్ సింగ్ లాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందా లేదా చూడాలి. ఈ 2 మూవీస్ మీద అయితే 50-50 హోప్స్ ఉన్నాయి. మూవీ రిలీజ్ అయ్యేంత వరకు ఒక కన్క్లూజన్ కి రాలేం, ఏదైనా జరగవచ్చు. బట్ ఓజీ మాత్రం మినిమం సాటిస్ఫై చేస్తుందనే హోప్స్ ఉన్నాయి. లెట్స్ సీ. నెక్స్ట్ మెగా ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బ్రాంచ్ రామ్ చరణ్. మెగా ఫ్యామిలీలో కరెంట్లీ ఫామ్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న ఓన్లీ యాక్టర్ అని చెప్పొచ్చు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన పెడితే ఆర్ఆర్ఆర్ అండ్ రంగస్థలం తర్వాత వన్ ఆఫ్ ది మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీస్ అయ్యాడు. యాక్చువల్లీ రామ్ చరణ్ గారి ట్రాక్ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్తుందనే చెప్పాలి. లాస్ట్ 10 years లో 7 ఫిల్మ్స్ వస్తే అందులో బ్లాక్ బస్టర్ అయింది రంగస్థలం అండ్ ఆర్ఆర్ఆర్ మాత్రమే. ధృవ హిట్ అయింది కానీ వైడ్ రేంజ్ రీచ్ అయితే రాలేదు. అండ్ అది కూడా రీమేక్ ఫిల్మ్. బట్ రిమైనింగ్ ఏ మూవీ కూడా ప్రాపర్ గా సక్సెస్ అవ్వలేదు. అండ్ రీసెంట్ గా వచ్చిన గేమ్ చేంజర్ కి కూడా చాలా మిక్స్డ్ రెస్పాన్సెస్ వచ్చాయి. బట్ కరెంట్లీ అయితే 2 ఇంట్రెస్టింగ్ లైనప్స్ ఉన్నాయి. ఒకటి శిష్యుడితో, ఇంకోటి గురువుతో. ఈ 2 మూవీస్ మాత్రం డెఫినెట్ గా వర్కౌట్ అవుతాయనడానికి మినిమం గ్యారంటీ అయితే కనిపిస్తుంది. చూద్దాం. ఆ మెగా ట్రీలో మిగతా యంగ్ బ్రాంచెస్ లో వన్ ఆఫ్ ది బ్రాంచెస్ వరుణ్ తేజ్. ఉన్న వాళ్ళలో అట్లీస్ట్ రొటీన్ స్క్రిప్ట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్న ఒకే యాక్టర్. అయినా కూడా ఏది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. వరుణ్ తేజ్ ఫిల్మ్స్ లో లాస్ట్ సక్సెస్ అయింది అంటే F2 అండ్ F3 మాత్రమే. బట్ అవి మల్టీ స్టారర్ మూవీసే. సోలోగా సక్సెస్ అయింది అంటే గద్దలకొండ గణేష్. బట్ అది కూడా రీమేక్. బేసిక్ గా ఏ మూవీకైనా టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది క్లారిటీ ఉండాలి. బట్ రీసెంట్ గా వస్తున్న వరుణ్ తేజ్ మూవీస్ చూస్తుంటే టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనే క్లారిటీ కనిపించట్లేదు. ఏ యాక్టర్ మూవీకైనా ఫ్యాన్ బేస్ వల్ల ఆ మూవీ అట్లీస్ట్ ఒక రేంజ్ వరకు అయినా సర్వైవ్ అవుతుంది. బట్ న్యూ ఏజ్ యాక్టర్స్ కి ఎక్కువగా లైమ్ లైట్ లేనప్పుడు ఆర్ ఫ్యాన్ బేస్ లాంటివి స్పెసిఫిక్ గా లేనప్పుడు అట్లీస్ట్ మన కంటెంట్ కి ఒక టార్గెట్ ఆడియన్స్ ని డిసైడ్ చేసుకుని వాళ్ళని మైండ్ లో పెట్టుకుని ప్రొసీడ్ అవ్వడం బెటర్. అంటే డీజే టిల్లు లాంటి యూత్ ఎంటర్టైనర్స్ ఆర్ విరూపాక్ష, కార్తికేయ లాంటి థ్రిల్లర్స్ లేదా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తీయడం బెటర్. అట్లీస్ట్ ఫ్లాప్స్ లేకుండా కెరియర్ గ్రోత్ అయినా ఉంటుంది. నెక్స్ట్ యంగ్ బ్రాంచ్ సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో ఉన్న యంగ్ హీరోస్ లో ఎలాంటి హడావిడి లేకుండా స్మూత్ గా వెళ్తున్న యాక్టర్ సాయి ధరమ్ తేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే చిత్రలహరి మూవీ నుండి రీసెంట్ గా వచ్చిన మూవీస్ వరకు కంప్లీట్ గా ఫ్లాప్స్ ఇవ్వకుండా అట్లీస్ట్ డీసెంట్ వర్త్ వాచింగ్ అనేలానే ఉంటున్నాయి. అండ్ విరూపాక్షతో పర్ఫెక్ట్ హిట్ ఇచ్చాడు. ఆఫ్టర్ విరూపాక్ష మన తెలుగులో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ రావడం ఒక ట్రెండ్ గా స్టార్ట్ అయింది. బట్ స్టిల్ తన కెరియర్ ప్రోగ్రెస్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టలేకపోతున్నాడు. ఎనీవేస్ కంప్లీట్ గా ఫ్లాప్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అవ్వడం కన్నా ఇలా సింపుల్ అండ్ స్టేబుల్ గా కెరియర్ మెయింటైన్ చేయడం బెటర్. సాయి ధరమ్ తేజ్ నుండి నెక్స్ట్ రాబోతున్న మూవీ సంబరాల ఏటిగట్టు. చూస్తే డిఫరెంట్ కాన్సెప్ట్ లాగానే కనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుందో. అండ్ ది లాస్ట్ బట్ ఆల్సో ద లీస్ట్, ఓకే బట్ నాట్ ద లీస్ట్ బ్రాంచ్ ఇన్ మెగా ఫ్యామిలీ, వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ తేజ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. బికాస్ ఇప్పటి వరకు తన నుండి వచ్చింది జస్ట్ 4 మూవీస్ మాత్రమే. ఫస్ట్ మూవీతో హిట్ కొట్టి ఇప్పటి వరకు అదే ఫస్ట్ అండ్ లాస్ట్ హిట్ లాగా అయిపోయింది. ఉప్పెనలాగా ఒడ్డుకొచ్చి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ ఒడ్డుకు రాలేదు. సో మళ్ళీ ఎప్పుడు ఉప్పెనలా ఉప్పొంగుతాడో చూడాలి. సో ఇది మన మహావృక్షం, మెగా వృక్షం. ఈ చెట్టు మళ్ళీ 3 పువ్వుల 6 కాయలాగా ఎప్పుడు చిగురుస్తుందో, మళ్ళీ ఎలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. So that's all for this video. Next video లో మళ్ళీ కనెక్ట్ అవుదాం. Until then stay connected with Hey Connected.